హలో మామ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే మనము స్క్రాంటన్‌లో ఉంటా నేను. అంటే పెన్సిల్వేనియాలో ఒక చిన్ని టౌన్. అక్కడి నుంచి ఫిలడెల్ఫియా సిటీకి మూవ్ అయిపోతున్నాను. జస్ట్ దట్ లైక్ ఆఫీస్ స్టార్ట్ అయింది. అండ్ ఫుల్ టైమ్ అయిపోయాననమాట. కన్వర్ట్ అయ్యాను. సో ఆఫీస్‌కి 3 డేస్ రమ్మన్నారు ఒక వీక్‌లో. సో అందుకని మొత్తానికి ఫిల్లీకి మూవ్ అయిపోయాను. మనకి 2½ అవర్స్ ఉంటది అవే. సో మనం ట్రావెల్ చేయలేం. సో అందుకోసం ఇట్లా వచ్చేసేసాము. లగేజ్ అంతా కార్లో సర్దేసి అక్కడ కనపడుతుంది చూడు, ఆ కార్లో మొత్తం సర్దేసేసాను. మా ఫ్రెండ్స్ వచ్చారు, హెల్ప్ చేశారు. లిటరల్లీ ఎంత హెల్ప్ చేశారు అని అంటే అంత హెల్ప్ చేశారు. చాలా లగేజ్ ఉండే, ఆ లగేజ్ మొయ్యలేక నేను చచ్చిపోయా. వాళ్ళు లేకపోయింటే అస్సామే నా బతుకు. చూపిస్తా నాకు వాళ్ళు మొత్తము లగేజ్ యాడికి ఇరికిచ్చేసాను అనమాట. గ్యాప్ ఉన్న కాడికి చూడండి, ఇంకా పెట్టడానికి కూడా స్కోప్ లేదు. ఇదే కాదు, ఇది క్రేజీ థింగ్ అంటే టేకవ్ మాకండి. చూసారా, మొత్తం లగేజ్, ల్యాప్టాప్ బ్యాగులు, ఫుల్ బ్యాగులు అన్నీ పెట్టేసాం అనమాట, A to Z. ఫైనల్లీ వీళ్ళిద్దరే అనమాట మనకు వచ్చి హెల్ప్ చేసింది అనమాట మొత్తము. ఇదో వాడు మెయిన్, తన ఫ్రెండ్ అనమాట, బాగా మంచి హెల్ప్ చేసింది. వాడు నా గుండెకాయ, నా ప్రాణం, నా జీవితం, నా అన్ని, ఇంకేదంటే అది. బాయ్ వైష్ణవి. తిను వైష్ణవి అనమాట. తను ప్రియా, మీకు ఎలాగో తెలుసు అందరికి. సో కొత్త ఇంట్రడక్షన్ అక్కర్లేదు, పాప కూడా మనతో వచ్చేస్తుంది. సో అట్లా మావా, ఫైనల్లీ ఇప్పుడైతే మనము చిప్పోట్లేకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాను, అంటే ఒక 70 మైల్స్ వచ్చేసాను. ఇంకొక 60 మైల్స్ వెళ్ళాలి అంతే. పక్కనే చిపోట్లే ఉంది. మార్నింగ్ నుండి ఏమి తిన్నా, ఫుల్ ఆకలి, ఎంత ఆకలి అంటే అంత ఆకలి. ఈ టైంలో మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం తిన్నాం అనుకో, సప్పగా నిద్ర వచ్చింది. డ్రైవ్ కూడా చేయలేను, ఎందుకంటే అలసిపోయి ఉన్నాయి కాబట్టి. ఇంకా మన డిన్నర్ అయితే అలాగ అయిపోయింది అనమాట. మంచిగా ఉంది, చాలా బాగుంది. లిటరల్లీ నాకు ఆ వెజ్జీస్ అన్నీ ఎక్కువ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ స్వీట్ కార్న్ కానీ, ఆ పీకో కానీ, ఇవన్నీ ఏంటి అని అంటే వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఫైబర్, యూఎస్లోకి వచ్చాక ఫైబర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. అందుకు, ఎందుకంటే మీకు తెలుస్తుంది, జిమ్ వాళ్ళు బాగా తెలుస్తుంది ఫైబర్ అనేది తీసుకోవాలనేది. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను. ఫిల్లీలో కలుగుతాను నెక్స్ట్. బాయ్. హలో మామ, మనమైతే ఫైనల్లీ ఫిలడెల్ఫియా వచ్చేసాము. ఫిలడెల్ఫియా సిటీ, ఇంకా నుండి సిటీ వైబ్స్ మామూలు ఉండదు మామ. దడ ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అంతే భయం ఉంది మామ. ఇక్కడికి వస్తున్నందుకు చాలా 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 భయం వేస్తూ ఉంది నాకు. ఉదయం అంతా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను, ఇప్పుడైతే కొంచెం ఎక్సైట్మెంట్, భయం అంతా ఉందన్నమాట. ఇప్పుడు మన కమ్యూనిటీలోకి ఎంటర్ అవబోతున్నాం. ఇంకా 1 మైల్ అవేలో ఉన్నాం మన కమ్యూనిటీ. లక్కీగా మన బాయ్ హోమేష్, రూమ్మేట్ పేరు బాయ్, మనకి మంచి ఇల్లు ఇచ్చాడు. సెట్ అయిపోయింది, మామూలుగా లేదు మామ, అద్దరిపోయింది. చూసారా, మీరు మాట్లాడుతూ ఉన్నాను, రూమ్ 1 మైల్ వెళ్ళిపోయేదాన్ని 2 మైల్స్ వేసాయి. ఇప్పుడు చల్ల అయితే ఏమన్నా ఇట్లా పోయేదానికి ఇట్లా సప్పించిపోతాం జిందగీ. అయితే ఆఫీస్కి రమ్మన్నారు, మనం ప్రమోట్ అయిపోయాం అనమాట. స్పెషలిస్ట్గా, ఫినాన్షియల్ ఆప్స్ స్పెషలిస్ట్ అనమాట. సో దానికి ఆఫీస్కి మ్యాండేట్ అనమాట 3 days ఫుల్ టైం కాబట్టి ఆ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేశారు రీసెంట్లీ. ఓవర్ మనం ఏంటంటే ప్రజెంట్ అడ్వైజరీ సైడ్ అవ్వాలని చూస్తున్నాం అనమాట, ఫినాన్షియల్ అడ్వైజరీ. సో ఆ అడ్వైజరీకి కూడా అన్నిటికీ హెల్ప్ అవుతుంది. మేనేజర్కి వేయాలి కదా, సోపులు వేయాలి, స్కిన్లు వేయాలి, ఎన్నెన్నో చేయాలి. సో అన్నిటికీ వర్కౌట్ అవుతుంది అని చెప్పి పనులని మూవ్ అయిపోతున్నాను. సో ఫైనల్లీ లగేజ్ అంతా పైన పెట్టేశాను మామ. ఇదైతే హాల్ ఏరియా, మంచిగా అన్నీ సర్దుకున్నాము. అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టున్నారు మన వాళ్ళు ఆల్రెడీ. ఇదంతా కిచెన్ ఏరియా అనమాట. సరే, మొత్తం మామూలు ఉండదు, హడావిడి. మొత్తం చూపి మాకు, ఎందుకంటే హోమ్ టూర్ చేద్దాం, మళ్ళీ సపరేట్ వీడియో హోమ్ టూర్ చేస్తాను. స్టే ట్యూన్. మామ, ఈ వీడియో చూసిన తర్వాత
మీరు ఇల్లు బయట నుండి చూసారు, ఇల్లు లోపల నుండి చూడాలి కదా. సో హోమ్ టూర్ వస్తుంది, వెయిట్ అండ్ వాచ్. మేబీ ఈ వీక్లో తీసేస్తాను, అది నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేసేస్తాను. వెయిట్ అండ్ వాచ్. ఆ తర్వాత వీక్ మళ్ళీ మనకి డే 1 అనమాట ఆఫీస్లో. యాజ్ ఎ న్యూ రోల్, యాజ్ ఎ ఫుల్ టైమ్ క్రూ మనం అయితే మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నాము. సో మొత్తము డే 1 వ్లాగ్ చేస్తాను. ఆ వ్లాగ్ కూడా మొత్తం అప్లోడ్ చేసి నీట్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. అండ్ ఇంకా రెగ్యులర్గా వీక్లీ 1 or 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాను. అండ్ మోర్ ఓవర్ అంటే నేను చాలా కొంచెం ప్యాక్డ్ ఉన్నాను అనమాట. నేను కొంచెం అప్స్కిల్ అవుదామని చెప్పి కొత్త కోర్సెస్ అన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నా. కొత్త లైసెన్స్ తీసుకునేవి ఉన్నాయి చాలా, ఫిన్రా లైసెన్సెస్ అవన్నీ. సో దానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి. సో అన్నీ మేనేజ్ చేసుకొని వీడియోలు చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉంటుంది. ఏమి లేకుండా అయితే నేనైతే వీడియో తీయను ఉత్త పుణ్యానికి. సో వెనక్కి కనిపిస్తుంది కదా మామ, అదే మన ఇల్లు. అయితే ఫైనల్లీ మొత్తం ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ లగేజ్ తీసుకొచ్చేసాను. ఇంకొన్ని బాక్సెస్ ఉన్నాయి అక్కడ. రేపు వెళ్దాం అనుకుంటున్నా. రేపు వెళ్ళిపోయి బ్యాలెన్స్ లగేజ్ అంతా తీసుకొచ్చేసేసి నీట్గా ఇంకా లెట్స్ స్టార్ట్ న్యూ లైఫ్. ఇప్పటికైతే నాకు ఎగ్జైట్మెంట్ కొంచెం పీక్లో ఉందన్నమాట. కొత్త ప్లేస్ కదా, ఎక్స్ప్లోర్ చేయాలని, మోర్ ఓవర్ సిటీ కాబట్టి. సో మొత్తం తిరుగుతాను, మంచి వ్లాగ్స్ చేస్తాను. స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. మర్చిపోకండి.